హాయ్ గగన్యాన్ యాత్రకు ఇస్రో ముహూర్తం ఫిక్స్ చేసింది. 4 దశల్లో ఉండనున్న ఈ యాత్రలో మొదటి దశ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం కానుంది. ఇందులో వ్యోమమిత్ర అనేటటువంటి ఒక రోబోను పంపిస్తారు. ఈ యాత్ర పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత వచ్చే ఏడాది మరో 2 మానవరహిత అంటే వ్యోమగాములు లేకుండానే మరో 2 యాత్రలు కూడా చేపట్టనుంది ఇస్రో. ఫైనల్ గా 3 వ్యోమగాములను ఈ అంతరిక్షంలోకి పంపించనుంది ఇస్రో. ఈ యాత్ర అనేది అంటే మానవ సహిత యాత్ర అనేది 2027 మార్చిలో ప్రారంభం కానుంది. మరి గగన్యాన్ అంటే ఏమిటి? గగన్యాన్ అనేది మన ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో చేపడుతున్నటువంటి తొలి అంతరిక్ష యాత్ర. అంటే ఇందులో 3 వ్యోమగాములను పంపిస్తారు. ఈ స్పేస్ షిప్ అనేది అంతరిక్షంలో 400 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్ళి వస్తుంది. అక్కడ 3 రోజులు అంతరిక్షంలో గడుపుతారు 3 వ్యోమగాములు. ఆల్రెడీ ఈ వ్యోమగాములకు మన దేశంతో పాటు రష్యాలో కూడా శిక్షణనిచ్చారు. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎంపిక చేసినటువంటి 4 వ్యోమగాములను పరిచయం చేశారు. ఈ 4 వ్యోమగాముల్లో ఒకరు శుభాంశు శుక్లా. ఈయనను నాసా అంతరిక్ష కేంద్రానికి పంపించింది. ఆ యాత్ర సక్సెస్ అయింది. గగన్యాన్ లో కూడా శుభాంశు శుక్లా వెళ్ళనున్నారు. సో ఇది గగన్యాన్ కు సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ.